నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఈ పోటీ ప్రపంచంలో విశ్రాంతికి సమయమే లేకుండా పోయింది. అందుకే పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ ఒత్తిడికి గురవుతున్నారు. నేటి ఆధునిక ఒత్తిడికి అనేక కారణాలు ఉన్నప్పటికీ మనిషి ప్రకృతికి దూరంగా జీవించడం, వాస్తవానికి దూరంగా పెద్ద పెద్ద కలలు కనడం కూడా ఒక కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. సహజ సిద్ధంగా ప్రకృతికి దగ్గరగా జీవించడం వలన, అలాగే వాస్తవ ప్రపంచానికి దగ్గరగా ఆలోచించడం వలన ఒత్తిడిని జయించవచ్చు అంటున్నారు నిపుణులు. గాలి, నీరు, మొక్కలు, పువ్వులను ప్రేమించడం ద్వారా ఎంతో మానసిక స్వాంతన పొందవచ్చంటున్నారు. ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే చాలా మనకు ఒత్తిడి తగ్గించి మానసిక ప్రశాంతతను ఇస్తాయని తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. సరే, ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వాట్య మంత్రం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. విమెన్ ఫైనాన్స్ కి సంబంధించి వారేం తెలియజేస్తారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం మాధవి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఈ రోజు మరి విమెన్ ఫైనాన్స్ కి సంబంధించి మా సకులకి ఏం తెలియజేయబోతున్నారు? అబౌట్ గోల్డ్ లో పెట్టే ఇన్వెస్ట్మెంట్ గురించి. సో విమెన్ ఫస్ట్ అట్రాక్ట్ అయ్యేదే గోల్డ్ కదా. సో ఇట్ ఈస్ లైక్ దాన్ని ఏంటంటే ఇన్సెపరబుల్. ఎస్, ఉమెన్ ని గోల్డ్ ని సెపరేట్ చేయలేరు. సో కాకపోతే లైక్ హౌ వీ కెన్ డూ ద మాక్సిమం అవుట్ ఆఫ్ ఇట్ అంటే గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేది, ఈ విధానం అనేది ఏదైతే వస్తుందో అది కొంచెం మారాలి. సో లైక్ మరి అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఇన్ గోల్డ్ కూడా మంచిది కాదు. అవును, అంటే పాత రోజుల్లో చూస్తే ఏదైనా మనీ వచ్చిందంటే ఏదైనా ల్యాండ్ ఆర్ గోల్డ్, సో ఎక్కువ గోల్డ్ పెట్టేవారు. ఇదేంటంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము. సో గోల్డ్ కొనేస్తూ ఉంటారు, కొనేసి ఆ కేజీలు తీసుకొని వెళ్ళి ఆ లాకర్ లో పెట్టేస్తూ ఉంటారు. సో ఈ లాకర్ లో పెట్టడం వల్ల మనం ఇంకా ఎక్కువ వాళ్ళకి పే చేయాలి, మనకైతే ఏమీ రాదు, ఇన్ రిటర్న్ ఏమీ ఉండదు. ఇంకా అలా మీదైతే ఏదైతే మనీ ఉంటుందో అది అలా బ్లాక్ అయిపోతుంది. దట్ యూ కెన్ ఇన్వెస్ట్ సమ్వేర్, యూ కెన్ గెయిన్ సంథింగ్. సో మాధవి గారు, అంటే ప్రెసెంట్ డేస్ లో ఒక అమ్మాయి అయినా సరే గోల్డ్ కొన్నది అనుకోండి, కొండం పెట్టుకోవడం లేదంటే లాకర్లో పెట్టడం మీరు అన్నట్టు. సో దాని నుంచి అయితే మీరు అన్న రిటర్న్ కూడా రావట్లేదు. సో ఒకవేళ గోల్డ్ కొనాల్సి వస్తే అది ఏ రకంగా కొనాలి, దాని ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండాలి అంటారు? ప్రతి ఒక్కరికి గోల్డ్ అనేది అది లైక్ అది కొనాలి అని అంటే అమ్మాయి పుట్టగానే లేకపోతే ఇంట్లో ఆడవాళ్ళకి కానీ ఎప్పుడు అనేది ఆ గోల్డ్ అనేది ఇట్స్ లైక్ ఆల్ టైమ్ ఫేవరెట్. సో దాంట్లో ఇన్వెస్ట్ చేయొద్దు అన్న వాళ్ళు ఆగరు. సో దే విల్ డెఫినెట్లీ డూ ఇట్. సో ఈవెన్ వీ డూ రికమెండ్ దట్ టు సమ్ ఎక్స్టెంట్ చేయండి, అంటే మరీ ఎక్సెసివ్ కాకుండా టు సమ్ ఎక్స్టెంట్ మనం గోల్డ్లో చేయొచ్చు. కానీ ఆ పెట్టే విధానం అనేది కొంచెం మారాలండి. లైక్ ఎగ్జాంపుల్ లైక్ నేను ఇప్పుడు కొత్తగా మనకి గోల్డ్ సావరిన్ బాండ్స్ అనేవి వస్తున్నాయి. అంటే మన ప్రధానమంత్రి గారు ఈ గోల్డ్ సావరిన్ బాండ్స్ని ఇష్యూ చేస్తున్నారనమాట. సో ఈ బాండ్స్ గోల్డ్ బాండ్స్ అంటారు వీటిని. ఈ గోల్డ్ బాండ్స్ని ఇష్యూ చేసేటప్పుడు మనకి పేపర్లో కానీ చాలా చోట్ల అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. సో వీటిల్లో పెట్టండి. వీటిల్లో పెట్టడం వల్ల ఏంటంటే మనం 1 గ్రామ్ నుంచి ఒక లైక్ మినిమం నుంచి మ్యాక్సిమం వరకు ఇన్ని గ్రామ్స్ వరకు అందులో మనకి 500 గ్రామ్స్ వరకు పెట్టుకోవచ్చు. సో ఇదేంటంటే లెట్స్ సే ఎగ్జాంపుల్ మీరు ఒక 5-6 ఇయర్స్కి మీరు అందులో ఈ గోల్డ్ బాండ్స్ మీరు 50 గ్రామ్స్ కొనుక్కోండి, 100 గ్రామ్స్ కొనుక్కోండి. సో ఇలా కొనుక్కోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. సో వేరాజ్ మీరు గోల్డ్ మామూలుగా షాప్కి వెళ్ళి కొనుక్కొని దాన్ని లాకర్లో పెట్టి మళ్ళీ మీ అమ్మాయి కోసం ఎవరి కోసం మనం కొంటూ ఉంటాం రెగ్యులర్గా. అమ్మాయికి అది చేయించాలి, అమ్మాయి నౌ షీ ఈజ్ వెరీ యంగ్ బట్ దే యూస్ టు అక్యుములేట్ రైట్ ఫ్రమ్ దే హ్యావ్ కేమ్ టు అవర్ లైఫ్. సో ఇలా గోల్డ్ ఇలా ఫిజికల్లో అక్యుములేట్ చేయటం కన్నా సో గోల్డ్ బాండ్స్ కొనుక్కుంటే దాన్ని మనం 5 ఇయర్స్ అయితే లెట్స్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక 2,800 2,900 పర్ గ్రామ్ పెట్టి ఆ గోల్డ్ బాండ్స్ ఒక 50 గ్రామ్స్ పెట్టి కొన్నారనుకోండి, ఒక 50 గ్రామ్స్ ఇంటూ 2,900 పెట్టి కొన్నారనుకోండి. సో దాన్ని మళ్ళీ మీరు ఒక 10 ఇయర్స్ తర్వాత రిడీమ్ చేసినప్పుడు ఆ రోజు ఎంతైతే రేట్ ఉందో అంత రేట్కే మీకు ఇచ్చేస్తారు. దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. ఇంకా మళ్ళీ ఈ మధ్యలో మీరు ఏదైతే గోల్డ్ మీరు పెట్టారో ఈ ఇన్వెస్ట్ మీద వాళ్ళు ఇంట్రెస్ట్ కూడా పే చేస్తున్నారు. సో 2 ways అనమాట. సో ఇప్పుడైతే మీకు అమ్మాయికి ఇప్పుడే గోల్డ్ అయితే వేసుకోదు. సో షీ మైట్ బీ వేరింగ్ ఓన్లీ ఆఫ్టర్ సర్టన్ ఏజ్, లైక్ తనకు 15 ఇయర్స్ నుంచి 16 ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచి షీ వాంటెడ్ టు వేర్, ఆర్ తన మ్యారేజ్ టైంలో వేసుకుంటారు. సో ఇప్పటి నుంచే మీరు ఈ ఫిజికల్ గోల్డ్ కొనేసి ఆ పర్టికులర్ లాకర్లో పెట్టడం కన్నా దిస్ ఈజ్ అ సావరిన్ గోల్డ్ బాండ్స్ అనేది అది గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి సో మీరు భయం
భయం లేకుండా, దాని సేఫ్టీ కూడా ఏం ప్రాబ్లం లేదు, అది గవర్నమెంట్ వాళ్ళు ఇష్యూ చేసేది. సో ప్రధాన మంత్రి గారు ఇది కొత్తగా స్టార్ట్ చేశారు సావరిన్ గోల్డ్ బాండ్స్ అని. అవి కాకపోతే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ బాండ్స్ అనేవి ఎప్పుడు కంటిన్యూస్గా ఉండవండి, ఒక డేట్ ఉంటుంది. లైక్ మనకి ఇప్పుడు ఇష్యూ చేస్తున్నారు 27th ఫిబ్రవరి నుంచి March 3 వరకు ఉంది, దాంతో క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ సెకండ్ ఇష్యూ వచ్చినప్పుడు మళ్ళీ కావాలంటే మీరు అప్పుడు కొనుక్కోవచ్చు. సో యూ హ్యావ్ టు బీ అవేర్. ఈ గోల్డ్ మీరు బ్యాంకుకి వెళ్ళినప్పుడైనా వాళ్ళని అడిగితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఇలా గోల్డ్ బాండ్స్ వచ్చాయంటే కదా అంటే వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో మీకు నచ్చినంతగా అందులో పెట్టుకోవచ్చు. దిస్ ఇస్ ద వన్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ ద గోల్డ్ ఫర్ ద లాంగర్ పీరియడ్. అనదర్ న్యూ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ETFs అంటాం, అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటాం, లేదంటే ఎలక్ట్రానిక్ ఫార్మ్ ఆఫ్ హోల్డింగ్ గోల్డ్ అంటాం. సో ఇప్పుడు చాలామంది మన ఉమెన్ చేసేది ఏంటి, ఒక మోడల్ కొనడం, ఆ మోడల్ మళ్ళీ నచ్చలేదని, ఎందుకంటే అది ఎలాగో అవుట్డేటెడ్ అయిపోతుంది. సో అగైన్ మళ్ళీ ఇంకోసారి దాన్ని మార్చటము, ఇలా అది మీకు మీ అమ్మాయి కోసం మీరు కొంటారు, మీ అమ్మాయి కొన్ని రోజులు అయిన తర్వాత అది నచ్చదు. సో వై ఆర్ బయింగ్ రైట్ నౌ? అలా కాకుండా అమ్మాయి ఎప్పుడైతే తనకు కావాల్సిందో, తన మ్యారేజ్ టైంకి కావాల్సిందో అప్పుడే మీరు ఏంటంటే లైక్ యూ బై ఓన్లీ ఎట్ ద టైం. అంతవరకు గోల్డ్ని కొనండి, బట్ నాట్ ఇన్ ద ఫిజికల్. సో మాధవి గారు, మనం ఎంత మాట్లాడుకున్నా సరే ఆ జ్యువెలరీ మీద ఉండే మక్కువ త్వరగా పోదు. బట్ మీరు చెప్పినందుకు అట్లీస్ట్ అది యొక్క అంటే ప్రపోర్షన్ మార్చుకోవచ్చు. సో ఇయర్లీ కొనుక్కునేది అట్లీస్ట్ 2 years ఒకసారి జ్యువెలరీ తీసుకొని, బట్ మీరు అన్నట్టు ఎందుకంటే దీంట్లో మెయిన్ అసెట్ ఎవ్రీ మంత్ ఒక 1 gram మనం పెట్టుకోవచ్చు. మేము అసలు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికే ఎంకరేజ్ చేస్తామండి అట్లీస్ట్, ఎందుకంటే దాన్ని ఇన్ఫ్లేషన్ ని హెడ్జ్ చేసేది గోల్డ్ ఒకటి. సో మేము అసలు డిస్కరేజ్ చేయట్లేదు, బట్ ఏంటంటే పెట్టే విధానం మార్చుకోవాలి. ఇట్లా వీళ్ళు గోల్డ్ కొనడం, దాన్ని మార్చడం, మళ్ళీ దాన్ని మోడల్ మార్చడం, ఇలా అనవసరంగా గోల్డ్ షాపుల వాళ్ళని ప్రాఫిట్స్ తెచ్చుకోవడం తప్ప మనకి దానివల్ల వచ్చేది ఏం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎక్కువ మనం ఇది ఇన్వెస్ట్ చేసేది అమ్మాయిల కోసం, అమ్మాయి మ్యారేజ్ కోసం ఎక్కువ చేస్తారు. సో మీరు అన్నట్టు ఎవ్రీ ఇయర్ డిజైన్స్ గోయింగ్ టు బి చేంజ్, సో అది రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో మీరు అన్నట్టు సరిపోతుంది. అమ్మాయికి ఎప్పుడైతే వేసుకునేది అవసరం ఉంటుందో అప్పుడే కొనండి. ఇప్పటి నుంచి కొనేసి మీరు పెట్టిన తర్వాత అమ్మాయికి నచ్చలేదని మళ్ళీ దాన్ని మార్చడం అనేది ఇలాంటి బాండ్స్ లో గానీ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ చెప్పాం కదా, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా ఒక్కొక్క గ్రామ్ కొనుక్కునే ఫెసిలిటీ ఉంది. మీరు ఒక్కొక్క గ్రామ్ అంటే ఇప్పుడు షాప్ లో వెళ్ళి కొనుక్కోలేరు, బయట కొనుక్కోలేరు. సో ఈ ఒక్కొక్క గ్రామ్ కొనుక్కునే ఫెసిలిటీ మనకి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ద్వారా ఉంది. సో ఎవ్రీ మంత్ ఒక 2 grams కొనుక్కోండి. మీరు చూడండి 10 years కి 15 years కి యూ కెన్ మేక్ సో మెనీ గ్రామ్స్. అప్పుడు కూడా సేవ్ చేయలేమేమో, బట్ ఇప్పుడు నుంచి చేస్తే అప్పుడు కంపల్సరీ అది అక్యుములేట్ అవుతుంది. మేము ఇన్వెస్ట్ చేయమనే చెప్తున్నాము, బట్ దర్ ఈస్ అ కరెక్ట్ వే టు ఇన్వెస్ట్. సో మా సకుల్కి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ గురించి మీరు చాలా చక్కగా వివరించారండి, ధన్యవాదాలు. ఇది ఇవాల్టి మాటే మంత్రం కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. నేటి ఆధునిక మహిళలపై తెలియకుండానే అనేక బాధ్యతలు వచ్చి పడుతున్నాయి. అందుకే గతంతో పోలిస్తే నేటి మహిళలు చాలా అలసిపోతున్నారు. అటు ఇంట్లోనూ ఇటు ఉద్యోగంలోనూ ఎంతో ఒత్తిడికి గురవుతున్నారు. మరోవైపు నేడు చాలా సాంప్రదాయ అలవాట్లు, పద్ధతులు క్రమంగా తగ్గిపోతున్నాయి. పాతకాలం ఇళ్ళు చాలా విశాలంగా ఉండేవి. చుట్టూ పచ్చని వాతావరణం ఉండేది. అనేక పూల మొక్కలు, పలు రకాల పండ్ల చెట్లు పెంచుకునేవారు. కూరగాయలు, ఆకుకూరలు, పాదులు కూడా ఇంట్లో పరిసరాల్లో పండించుకునేవారు. కానీ నేడు ఆధునిక ప్రపంచంలోని కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల అపార్ట్మెంట్లకు అలవాటు పడక తప్పడం లేదు. సరే, ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్తే, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు హేమలత గారు ఉన్నారు. మరి హేమలత గారు ఏ వంటకం చేసి చూపిస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం హేమలత గారు. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు? ఎస్ఆర్ నగర్. హేమలత గారు ఏ వంటకం చేస్తున్నారండి ఈరోజు? క్షీరాపురి అండి. క్షీరాపురి. ఓకే, క్షీరాపురికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? ఓకే అండి. పాలు, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, షుగరు, ఇలాచి, గోధుమ రవ్వ. హేమలత గారు కావాల్సిన పదార్థాలు చూసాం కదా, నెక్స్ట్ ఏం చేద్దామండి? స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి. ఓకే, ఈ ప్యాన్ సరిపోతుందా? సరిపోతుంది. స్పూన్ ఇవ్వండి ఒకటి. ముందుగా నెయ్యి వేసుకోవాలండి. తర్వాత జీడిపప్పు వేయించుకోవాలి. నెయ్యి వేసి నెయ్యిలో కాజు వేయించుకోవాలి. ఇవి వేగిపోయాయండి. బౌల్ ఇవ్వండి తీసి. ఓకే, బౌల్లోకి తీసేసుకొని ఇందులోనే కిస్మిస్ వేసుకోవాలి. ఓకే,
హేమలత గారు ఇది ఎక్కడ నేర్చుకున్నారండి మీరు? ఇది చాలా పాత వంటకం అండి, మా అమ్మ అందరూ. ఓహోహో, అప్పటితోది. ఇది సత్యనారాయణ స్వామికి చాలా ఇష్టమైన ప్రసాదం. ఓకే. హేమలత గారు అవి కాగిపోయాయి కదా, ఏం చేద్దాం నెక్స్ట్? నెక్స్ట్ రవ్వ వేసుకోవాలండి, గోధుమ రవ్వ. ఓకే, ఇదే ప్యాన్ లో ప్యాన్లో గోధుమ రవ్వ వేసుకోవాలి. దీంట్లో ఇంకొంచెం నెయ్యి వేసుకుని గోధుమ రవ్వ వేసుకొని వేయించుకోవాలండి. ఓకే, అంటే గోధుమ రవ్వ వేస్తేనే టేస్ట్ ఉంటుందా అండి? అవునండి. ఓకే. ఇది మంచి, కొంతమంది గోధుమ రవ్వ ఇష్టపడరు, కానీ ఈ దీంట్లో గోధుమ రవ్వనే బాగుంటుంది. ఓకే. బాంబే రవ్వ బాగుంటుంది. హేమలత గారు ఇది వేగినట్టుంది కదండి? అవునండి. ఇప్పుడు పాలు వేసుకుందాం. ఓకే. ఓకే హేమలత గారు, అంటే కాచిన పాలు పోసారు కదా, ఇప్పుడు ఇలా ఎంతసేపు ఉడకనివ్వాలి? ఇలా ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. గోధుమ రవ్వ ఉడకడానికి 10 నిమిషాలు టైం పడుతుందండి, అంతవరకు వెయిట్ చేద్దాం. హేమలత గారు 10 నిమిషాలు అయిపోయింది కదండి, చూద్దామా? అవునండి, ఉడికింటది, చూద్దాం. ఓకే. ఉడికిపోయిందండి. అవును. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామండి? చక్కెర యాడ్ చేసుకోవాలి. ఓకే. ఒక నిమిషం మూత పెట్టి ఉంచుదాం. ఓకే, ఇలా 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఇంకా ఉడికింటదండి, తీసి చూద్దాం. ఓకే. ఉడికిపోయిందండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలండి? ఇలాచి పౌడర్ వేయాలి. ఓకే. ఏ స్వీట్ చేసినా మనకు మెయిన్ మాత్రం ఇలాచి పౌడర్ ఉండాల్సింది, కంపల్సరీ. హేమలత గారు అది పూర్తిగా ఉడికిపోయింది కదండి, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? జీడిపప్పు కిస్మిస్ వేయాలండి. ఓకే, ముందుగా వేయించిన జీడిపప్పు కిస్మిస్ ని అందులో వేసుకోవాలి. అవును. ఓకే. స్పూన్ పట్టు. కొన్ని గార్నిష్ ఉంచుకుందామండి. ఓకే. మళ్ళీ 1 నిమిషం పాటు మూత పెట్టి ఉంచుదాం. ఓకే, చివరిగా మళ్ళీ 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఉడికిందేమో చూద్దామండి. ఓకే అండి. ఇంకొంచెం నెయ్యి యాడ్ చేయాలండి పైనుండి. ఓకే, అంటే నెయ్యి ఎక్కువగా తినేవాళ్ళు కావాలనుకుంటే పైనుంచి వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఓకే. హేమలత గారు రెడీ అయిందేమో చూద్దామండి. చూద్దామండి, అయిపోయింది. అయిపోయిందండి. ఒక బౌల్ ఇవ్వండి, అందులోకి తీసుకుందాం. ఓకే. స్టవ్ ఆపేసి అయిపోయిందండి. ఇప్పుడు కాజు కిస్మిస్తో గార్నిష్ చేసుకుందాం. ఓకే అండి. చీరాపురి రెడీ అయిందండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. షీరాపురి రెడీగా ఉందండి. టేస్ట్ చేసే ముందు కావలసిన పదార్థాలు, తయారీ విధానాన్ని మరొకసారి చూద్దాం. షీరాపురికి కావలసిన పదార్థాలు: పాలు, గోధుమ రవ్వ, నెయ్యి, పంచదార, యాలకుల పొడి, కాజు, కిస్మిస్. షీరాపురిని తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసి కాజు, కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో నెయ్యి వేసి గోధుమ రవ్వ వేయించి పాలు పోసి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. తరువాత షుగర్, ఇలాచీ పౌడర్, కాజు, కిస్మిస్ వేసి మరొక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. చివరగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కాజు, కిస్మిస్ లతో గార్నిష్ చేసుకుంటే వేడివేడిగా క్షీరాపురి రెడీ. కావలసిన పదార్థాలు, తయారీ విధానాన్ని చూశారు కదా, ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను. హేమలత గారు, మీరు అన్నట్టుగా దేవునికి నైవేద్యంగా పెట్టడానికి పర్ఫెక్ట్ స్వీట్ అండి. అండ్ అది తింటుంటే ఒక పండుగ వాతావరణం కనిపిస్తోంది. నిజంగా చాలా బాగుందండి. ఇంత మంచి వంటకాన్ని మా సక్కులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
మీకు కూడా థ్యాంక్స్ అండి. అలాగే చిట్టూస్ రెడ్ చిల్లీ పౌడర్ తో పాటు అన్ని రకాల మసాలాలు అందిస్తున్న విజయ స్పైసెస్ వారి నుంచి మీకు ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ అండి. చూశారు కదండి, హేమలత గారు చేసిన క్షీరాపురిని. ఇలాంటి సరికొత్త వంటకాల్ని మీరు కూడా మాకు పరిచయం చేయాలనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 04023255640. ఈ నెంబర్ కి కాల్ చేసి సరికొత్త వంటకాల్ని మీరు కూడా మాకు పరిచయం చేయండి. ఇదండి వాటి వంటల సందడి. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. మొక్కల మధ్య ఎక్కువ సమయం గడిపే వారిలో ఒత్తిడి తక్కువని, అలాగే భావోద్వేగాలు కూడా అదుపులో ఉంటాయని తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. నేటి ఉరుగులు పరుగుల జీవితంలో చాలా మంది మొక్కల పెంపకంపై ధ్యాస పెట్టడం లేదు. అయితే అపార్ట్మెంట్లో ఉన్న మనసుంటే మార్గం ఉందని అంటున్నారు ప్రకృతి పరిశోధకులు. తక్కువ స్థలం ఉన్న పూల కుండీల్లో అనువుగా ఉండే మొక్కలను పెంచుకోవచ్చు అంటున్నారు. నిజంగానే కొంతమంది మహిళలు బాల్కనీల్లోనూ కిటికీల్లోనూ ఇష్టమైన మొక్కలు పెంచుకునేవారు ఉన్నారు. రోజు నీళ్లు పోసి ప్రేమగా మొక్కలు పెంచుకునే వాళ్ళు పొద్దున్నే లేచి ఆ మొక్కలను తాకినా, సువాసన చూసినా మెదడులో ఉత్సాహానికి కారణమయ్యే రసాయనాలు విడుదలవుతాయంట. సరే, ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. పేపర్ క్రాఫ్ట్లో జంపింగ్ ఫ్రాగ్ని తయారు చేసి చూపిస్తానంటున్నారు రామతులసి గారు. మరి అదేంటో చూసి నేర్చుకుందాం. నమస్తే అండి రామతులసి గారు. నమస్తే సుజాత. మేడం ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, మనం ఈ జంపింగ్ ఫ్రాక్ తయారు చేసుకోవాలంటే ఏమేమి వస్తువులు కావాలో చెప్తారా? తప్పకుండా. కలర్ పేపర్స్ కావాలి, బ్లాక్ స్కెచ్ పెన్ను, సిజర్స్. సరిపోతాయి మేడం? ఇంకేం అవసరం లేదు. గ్లూ లాంటిది కూడా అవసరం లేదు. ఓకేనండి, మరి స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఈ పేపర్ క్రాఫ్ట్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫోల్డింగ్ చాలా ఇంపార్టెంట్. దీన్ని ఆరిగామి ఆర్ట్ అంటారు. ఆరిగామి ఆర్ట్ అంటారు. దీంట్లో మనకి ఫోల్డింగ్ చాలా ఇంపార్టెంట్. నేను ఎల్లో కలర్ తీసుకుంటున్నాను. అంటే ఒక షోగా చేయడమే కాబట్టి ఫ్రాక్ అనేది ఏ కలర్ లో పర్టికులర్ గా ఏమి ఉండదు. మనకి ఇష్టమైన కలర్ తీసుకోవచ్చు. అంటే ఎక్కువ పిల్లల చేత చేయిస్తాం కాబట్టి వాళ్ళ కలర్ చాలా కలర్ఫుల్ గా ఉండాలని వాళ్ళు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకని కలర్ పేపర్స్ తీసుకోవాలన్నమాట. ఈ ఫస్ట్ ఫోల్డింగ్ అంటే దీన్ని మనం స్క్వేర్ చేసుకోవాలి ఫస్ట్. మేడం, యాక్చువల్గా ఇది A4 సైజ్ లో ఉన్న పేపర్. అవునవును. దీన్ని మనం స్క్వేర్ లాగా చేసి, అంటే ఎగ్జాక్ట్ గా 4 భుజాలు కూడా సేమ్ ఉండేలాగా చేసుకోవాలి. ఇప్పుడు సిజర్ తో మనం దీన్ని ఈ ఎక్స్ట్రా పీస్ తీసేయాలి. సో మనకు కావాల్సిన లాగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మిగిలిన ఎక్సెస్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేస్తున్నాం. అవును. ఇలా చేసిన తర్వాత దీన్ని మనం ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా హాఫ్ కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఈ కార్నర్ కానీ ఈ కార్నర్ కానీ తీసుకుని మన వైపుకి ఇలా. ఇది సెకండ్ ఫోల్డ్ అంటే ఇది సెకండ్ ఫోల్డ్. ఇలా చేసుకోవాలి. ఈ ఎడ్జెస్ అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నాయా లేదా చూసుకుని మళ్ళీ ఇక్కడ కూడా మనం ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఇలా చేసాం కదా, ఇప్పుడు దీని ఆపోజిట్ డైరెక్షన్ లో చేసుకోవాలి. ఈ కార్నర్ నుండి ఇలా. సో ఇటువైపు నుండి ఒక ఎడ్జ్ తీసుకొచ్చాం కాబట్టి సేమ్ అటువైపు నుండి అలాగే తీసుకురావాలి. ఆపోజిట్ డైరెక్షన్ లో తీసుకున్నాం. ఆపోజిట్ డైరెక్షన్ ఇలా వస్తుంది అనమాట. ఒక డైమండ్ షేప్ లో వస్తుంది. ఇలా వస్తుంది. ఇప్పుడు వీటిని ఇలా ఓపెన్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ సేమ్ అవే ఫోల్డింగ్స్ కానీ ఆపోజిట్. ఇటు నుంచి మళ్ళీ ఇటు ఇలా మనకి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఇలా రావాలన్నమాట. ఓకే మేడం. అందుకని ఇట్లా చేసుకుంటాం. సో అటువైపు ఎలా ఫోల్డ్ చేసామో ఇప్పుడు ఇటువైపు సేమ్ ఫోల్డింగ్స్. సో మనం ఫస్ట్ టైం చేసిన దానికి ఎగ్జాక్ట్ గా రివర్స్ లో చేసుకోవాలి. అలా ముందు చెప్పుకున్నట్టుగా ప్రతి ఫోల్డింగ్ ని కూడా ప్రెస్ చేస్తూ ఉండాలి. అలా ప్రెస్ చేయటం వల్ల మనం ఫైనల్ గా ఏ షేప్ అయితే చేయాలనుకుంటున్నామో అది ఈజీగా వస్తుందని. ఓకేనా? ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే మనకి ఇలా వస్తుంది అనమాట. ఈ ఇంప్రెషన్ రావాలి కంపల్సరీ. అలా వస్తే మనం రైట్ ఫోల్డ్ వేసినట్టు అనమాట.
ఇప్పుడు ఈ ఎడ్జ్ పట్టుకొని ఈ ఇంటూలా ఉంది కదా, అవునండి. ఇక్కడ ఇలా ప్రెస్ చేసి ఇలా తీసుకురావాలి. ఓకేనా? తర్వాత ఇది హాఫ్కి ఫోల్డ్ చేయాలి ఇలా. ఓ నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ యాంగిల్ పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఇది ఒక ఫ్రంట్ లెగ్, 2 లెగ్స్లో ఒక లెగ్ అనమాట. ఇటువైపు కూడా అంతే. ఒక ఎన్వలప్ నుండి మనకి ఇప్పుడు మళ్ళీ ఎన్వలప్ లాంటి షేప్ షేప్ వచ్చిందనమాట. నుండి ఇలా వస్తున్నాం. ఇప్పుడు ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇలా హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని బయటికి తీయాలి ఇలా పట్టుకుని. ఇటువైపు కూడా ఇలా తీసుకురావాలి. అప్పుడు ఇంకా 2 లెగ్స్ అవుతాయి. అప్పుడు బ్యాక్ లెగ్స్ వస్తాయి అన్నమాట. అయితే ఈ ఫోల్డ్స్ అన్ని కూడా బాగా గుర్తు గుర్తుపెట్టుకోవాలి. ఈజీ మేడం, లేదంటే ఇబ్బంది పడతారు, ఇబ్బంది కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేసేసి మళ్ళీ దాన్నే ఫోల్డ్ చేస్తూ ఉంటే వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు దాన్ని ఇలా వస్తుంది అన్నమాట. ఓ మనకి ఫ్రాక్ వచ్చేస్తుంది. మరి బ్లాక్ స్కెచ్ పెన్ కూడా తీసుకున్నాం కదా, దీంతో ఐస్ పెట్టాలి. ఫస్ట్ కప్పకి కళ్ళు చాలా స్పెషల్గా ఉంటాయి, పెద్దగా ఉంటాయి అన్నమాట. అవునండి. ఆ ఐ బాల్స్ కూడా పైకి ఉబ్బెత్తుగా ఉంటాయి అన్నమాట. అలా మనం కనిపించేటట్టుగా పెద్దగా డ్రా చేసుకుని ఈ ఐ బాల్ని ఇలా చేసుకో. ఓకేనా? ఇలా అలాగ మళ్ళీ ఏం చేయాలంటే కొంచెం డెకరేషన్ ఉంటుంది కొన్ని బ్లాక్ స్పాట్స్ ఇలా పెడితే. ఫ్రాక్స్ కూడా చాలా కలర్స్ లో ఉంటాయి. అవి అవునండి, ఒకే కలర్ అని ఉండదు. గ్రీన్, ఎల్లో, బ్రౌన్ ఉంటాయి. చాలా వెరైటీస్ ఉంటాయి. జంపింగ్ ఫ్రాగ్ అన్నారు కదా మేడం, అది ఫ్రాగ్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఎలా జంప్ అని డౌట్ నాకు. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది యాక్షన్ కూడా మనకు కనిపిస్తుంది కదా, ఒక బొమ్మ చేయటమే కాకుండా దీంట్లో యాక్షన్ ఉంది. చిన్న చిన్న పిల్లలు తినడానికి మారం చేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు మన సకులు అంటే ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న తల్లులందరూ కూడా ఇలాంటి క్రాఫ్ట్ నేర్చుకుని ఆ పిల్లలు చక్కగా ఏదైనా సరే ఇది చూస్తూ తినేస్తారు అనమాట. అందుకని మేడం నేను కూడా ఒకసారి దీన్ని జంప్ చేయిస్తాను. తప్పకుండా. వెరీ గుడ్. చాలా బాగుంది మేడం. నిజంగా జంపింగ్ ఫ్రాగ్ అనగానే ఎలా ఉంటుంది అన్న డౌట్ ఉండింది, కానీ జంపింగ్ ఫ్రాగ్ చాలా బాగుంది మేడం. నిజంగా చాలా చక్కటి ఐటమ్ ని పరిచయం చేశారు మా సకులందరికీ. మా సకులందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలండి. అలాగే నీకు కూడా నా కృతజ్ఞతలు. మరి సఖీ వారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఏదండి ఈరోజు చూడండి చేయండి కార్యక్రమంలో చక్కటి ఐటమ్ని చూశారు కదా. ఫ్రాక్ చాలా బాగుంది కదా, నిజంగా జంపింగ్ ఫ్రాక్ అంటే జంపింగ్ లాగానే ఉంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూడండి. అంతేకాదు మీలో కూడా ఇలాంటి క్రియేటివిటీ ఉంటే మీరు కూడా చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే వెంటనే మా ఫోన్ నెంబర్కి డయల్ చేయండి. మరి మా ఫోన్ నెంబర్ 0402355640. ఈ నెంబర్కి డయల్ చేయండి, చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనండి. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మన సంపద ఆరోగ్యాలపైనే ప్రతి మనిషి సంతోషకరమైన జీవితం ఆధారపడి ఉంటుంది. జీవితం పచ్చగా ఉండాలంటే పచ్చదనం ఇంట్లో కూడా ఉండాలి. ప్రకృతిలో గడపడంతో పాటు మహిళలు తమకంటూ కొంత సమయం కేటాయించుకొని ఇష్టంగా చేసుకునే పనులు కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తాయంట. అంటే మన ఇష్టం వచ్చినట్లు గడపడం, మనకు ఇష్టమైన ఆహారం తీసుకోవడం లాంటివి సంతోషాన్ని కలిగిస్తాయి. ఆహార నియమాలతో పాటు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపిన ఒత్తిడి తగ్గి ప్రశాంతత సొంతమవుతుంది. ముఖ్యంగా
చిన్న పిల్లలతో గడపడానికి అధిక సమయం కేటాయించడం వంటివి కూడా సంతోషాన్ని రెట్టింపు చేస్తాయి. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి sakhi@etv.co.in. మా ఫోన్ నంబర్ 040223556540. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV ఆంధ్రప్రదేశ్ లింక్ ద్వారా కూడా వీక్షించండి.